శ్రీ బాల త్రిపుర దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే విడాకులు అయితే అయ్యింది కానీ లవ్ అయితే కంటిన్యూ అవుతుంది, అంతేనా? లవ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎన్నిసార్లు మాత్రం ఒకే వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు? వినటానికి చూడటానికి కూడా బాగుండదు కదా. నేను ఇంకొక పెద్ద తప్పు చేశానండి. తన మీద నేను గృహహింస చట్టం కింద తన మీద కేసు పెట్టాను. అనాలోచితమైన ప్రశాంతి, తొందరపాటుతనంతో కూడినటువంటి ప్రశాంతి, ముందు వెనక ఆలోచించినటువంటి ప్రశాంతి, ఇవే నీ ట్యాగ్స్. నువ్వు ఇంటికి కోడలువా పని మనిషివా అని చెప్పి నాకు పూర్తిగా మార్చేశారు. వాళ్ళు 3 చెరువులు నీళ్ళు తాగించి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 ప్రదక్షిణాలు చేయించుంటావుగా. మీ వైఫ్ మాకు ఒక మెయిల్ పెట్టారండి. వైఫ్ నాకు ఎవరు వైఫ్ లేరండి, నేను సింగిల్. రాంగ్ నెంబర్ కాల్ చేశారు అనుకోండి. మీ ప్రయాణం ఏంటన్నది మాకు తెలుసు, మేము కొట్టిన నంబర్ కూడా మాకు బాగా తెలుసు. నేనేంటే మీ ఇంట్లో పని మనిషినా, నేనైతే మీరు చెప్పిన పనులు చేయాలా అది ఇది అని చెప్పేసి గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది. నాకైతే మా హస్బెండ్ కావాలండి. నేను కొండమే కోతిని తీసుకొస్తుంది అనుకున్నాం అందరం జీవితం ప్రతిసారి అందరికీ. పాపని తనకి ఇచ్చేసి నా లైఫ్ నేను ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏదో ట్రైన్ బస్సు ఎక్కుతానండి, మా పాపను అక్కడ ఇచ్చేస్తానండి అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక మాట ఇవ్వాలండి. అన్ని కండిషన్స్ నీ జీవితంలో. అమ్మను చచ్చిపోకమ్మ నీ ఆయన నీకు ఇస్తా అని అంటావు అనుకున్నావా? నీ జీవితం నీ బాధ్యత. అంటే ఇప్పుడు నా భార్య నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలా అండి? సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే మేడం. చాలా సార్లు తెలిసి తప్పు చేస్తాం, అబ్సల్యూట్లీ. కొన్ని సందర్భాల్లో తెలియక కూడా తప్పు చేస్తాం. తెలియక చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవాలి అని అనుకున్నా కూడా సరిదిద్దుకోలేని సిచ్యుయేషన్ రావచ్చు మరి లేట్ అవుతే ఇంకా కొన్ని సందర్భాల్లో. కరెక్ట్. సేమ్ అలాంటి కేసే ఇది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ప్రశాంతి. ఒకసారి మనం అమ్మాయితో మాట్లాడదాం. తప్పకుండా మేడం. హలో హలో అమ్మ ప్రశాంతి గారా? అవునండి, ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అండి. నేను పెట్టిన మెయిల్ కి రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా అదే మీ కేసు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, అందుకని మీ తొందరగా రెస్పాండ్ అయ్యాం మీ మెయిల్ కు. డాక్టర్ గారు కూడా ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. ఓకే అండి. ఏం జరిగిందో చెప్పండి. నమస్తే అండి. ప్రశాంతి అండి. ఎంత మీ వయసు ఎంత? నాకు 28 years అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ప్రెసెంట్ అంటే అమ్మగారి ఇంట్లో ఉన్నాను. సరే చెప్పమ్మా. పెళ్ళి ఒక 5 years అవుతుందండి. నాకు ఒక పాప ఉంది. మాకు డైవర్స్ అయ్యి ఒక 2 years అవుతుందండి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ నాకు మళ్ళీ మా హస్బెండ్ కావాలని అనిపిస్తుందండి. నాకు ఈ మధ్యన ఇదో ఫ్యాషన్ అయిపోయింది చిన్న కారణాలకి డైవర్స్ అవటం అనేది. ఇప్పుడు చిన్న కారణాల వల్ల డైవర్స్ అయిందని ఇప్పుడు అంటున్నావా? అప్పుడు కూడా ఇదే మాట అన్నావా? ఇప్పుడు నేను అంత తెలుసుకోలేకపోయానండి. ఏంట పోనీ తూచాగా మాకు కారణాలు ఏంటో చెప్పమ్మా. మా అత్తగారితో మా ఆడబడుచుతోటి చిన్న చిన్న గొడవలే. దాంతో మా హస్బెండ్ తో నేను ఉన్న గొడవల్ని చెప్పుకోవడం, తను అర్థం చేసుకోలేకపోవడం. అంటే తను కూడా అలానే ఉంటుంది ఫ్యామిలీ అంటే అని చెప్పి తను చెప్పినా సరే నేను అర్థం చేసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు అయ్యాయి మా హస్బెండ్ కి. నాకు కూడా ఫ్యామిలీ గురించి అసలు నేను తెలుసుకోలేకపోయాను. మరి అదే చిన్న గొడవలతో మరి జీవితం నడిపించవచ్చు కదా. మరి చిన్నవే కదా గొడవలు, విడాకుల వరకు వెళ్ళే అంత గొడవలు కాదు కదా. అంటే యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అండి. ఇంట్లో ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళ వైపు మా వైపు కూడా ఒప్పుకోలేదండి. కాకపోతే వాళ్ళకి ఒక్కడే అబ్బాయి అని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ మా సైడ్ అయితే ఇప్పటికీ కూడా ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. ఒకసారి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కానీ నువ్వు 2 సార్లు లవ్ చేసి పెళ్లి చేసుకుంటావు. ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? చేసుకోలేదండి. అతనికి నేనంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా అతను అంటే చాలా ఇష్టం. అంటే విడాకులు అయితే అయ్యింది కానీ లవ్ అయితే కంటిన్యూ అవుతుంది, అంతేనా? లవ్ అయితే కంటిన్యూ అవుతుంది. మధ్యలో మాట్లాడుకున్నారా ఇద్దరు? తర్వాత డైవర్స్ తర్వాత ఒకసారి రీసెంట్ గా మాట్లాడానండి. నాకు కావాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడాను. తను రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తనని నేను చాలా రిజెక్ట్ చేశాను. తను నన్ను చాలా సార్లు
చాలా సార్లు అడిగారనమాట, వచ్చేయు గొడవలు ఎందుకు అని చెప్పేసి. నేనే మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు విని, నాకు ఒక అక్క ఉంది, తను కూడా ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఇంట్లో ఉంటుందండి. సో నాకు వీళ్ళందరి మాటలు విని చాలా తప్పు చేశాను. ఇంకా వాళ్ళని ఫాలో అయిపోయాను, వాళ్ళు చెప్పిన మాటలు విని. అమ్మా అసలు నీకంటూ క్లారిటీ ఉందా? నీ మాట నువ్వు ఎప్పుడు వింటావో మనకి తెలియదు, ఎవరి మాట నువ్వు ఎప్పుడు వింటావో కూడా తెలియదు. ఏంటమ్మా నీ వ్యక్తిత్వం? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కావాలా వద్దనే ముందు అసలు అతను ఒప్పుకుని ముందుకొచ్చి మాట్లాడి ముందుకు వస్తే కనుక అసలు ఈసారైనా కూడా నువ్వు పెళ్ళిని నిలబెట్టుకోగలవా, నీ ప్రేమను నిలబెట్టుకోగలవా, లేదంటే ఏ పెళ్లి కాకుండా మీరిద్దరు ఇలా ప్రేమికులుగానే ఉండిపోవటం బెటరా? ఎందుకు పెద్దల్ని మోసం చేయటం? ఎన్నిసార్లు మాత్రం ఒకే వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు? వినటానికి చూడటానికి కూడా బాగుండదుగా. లేదండి, నేను నిలబెట్టుకుంటాను. నాకు నా పాపకి తండ్రి కావాలి, నాకు కూడా భర్త కావాలండి, అది కూడా తనే కావాలి. అసలు ఇప్పుడు ఆ కారణాలు ఇప్పుడు మళ్ళీ ఉంటే మళ్ళీ గొడవ కదా, అత్తగారి దగ్గర నుంచి ఆడపడిచి దగ్గర నుంచి. లేదండి, మా అత్తగారు మా ఆడపడుచు కూడా చాలా మంచివారు, కానీ నేనే కుటుంబంలో మెలగలేకపోయాను. రియలైజ్ అయ్యో కానీ లేట్ గా రియలైజ్ అయ్యో. ఇప్పుడు సడన్ గా రియలైజ్ అయ్యేటప్పటికి అంటే అంటున్నాడు అతను నో అంటూ ఒకటి మేడం. రెండోది ఏంటంటే అనవసరంగా అందరూ 4 మాటలు చెప్పి నా బ్రెయిన్ వాష్ చేసి నన్ను బయటికి లాగేశారు, ఇది కాదు అదే వాతావరణట్టుగా నువ్వు అనుకుంటున్నావు, అంతేనమ్మా? అవునండి. మరి మీ పెద్దవాళ్ళు ఏమంటారు? మా పెద్దవాళ్ళకైతే ఇప్పటికీ ఇష్టం లేదండి, నాకు ఇంకొక పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మీ సిస్టర్ డివోర్స్ తను మీ ఇంట్లోనే ఉంది, మరి తనకి పెళ్లి చూపులు చూస్తున్నారా? తను పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేదంటే తనకంటే ముందు నీకే పెళ్లి చేయాలా? లేదండి, నాకే చేయాలనుకుంటున్నారు. ఎందుకని? ఆమె వద్దంటుందా లేకపోతే ఆమెకి ఎట్లా? తనకి బేబీస్ లేరు, సో నాకు సో తన ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. నువ్వైతే మాత్రం ఇతనే కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మా అమ్మాయి తిరిగి మళ్ళీ అదే బొట్టలో పడతానంటుంది ఏంటి? ఆ బొట్ట కరెక్ట్ కాదు, వేరే పెళ్లి చేద్దాం అన్నట్టుగా మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారమ్మా? బ్యాంక్ ఎంప్లాయ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓ, ఇప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే అప్పుడు గొడవలు లేవు, ఇప్పుడు గొడవలు లేవు. ఎక్కడైతే కనుక నువ్వు పదే మాట్లాడుతున్న ఒకే మాటకి వ్యాలిడిటీ ఉంది. ఏంటంటే ఇమ్మెచ్యూర్ ప్రశాంతి, అనాలోచితమైన ప్రశాంతి, తొందరపాటుతనంతో కూడినటువంటి ప్రశాంతి, ముందు వెనక ఆలోచించినటువంటి ప్రశాంతి, ఇవే నీ ట్యాగ్స్, అవునా కాదా? మరి ఈ వ్యక్తిత్వపరమైన ఈ మార్పులన్నీ రాకుండా మళ్ళీ అతని జీవితంలోకి ఎంటర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? అతను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు? ఇదివరకు కాపురం చేసినట్టుగానే ఉంటాడా, లేదంటే నీ పక్కన పడుకున్నంత సేపు అమ్మ ఎప్పుడు లేసి వెళ్ళిపోద్దు అని గుండెలు లబ్డబ్ అనుకుంటూ ఉంటాడా? యాక్చువల్లీ నేను ఇంకొక పెద్ద తప్పు చేశానండి. తన మీద నేను గృహహింస చట్టం కింద తన మీద కేసు పెట్టాను. ఏమ్మా నువ్వే చిన్న కారణాలు అన్నావు, మరి అక్కడ డొమెస్టిక్ ఏంటి, వైలెన్స్ ఏంటి, ఎవరెవరిని కొట్టారు, ఎవరెవరిని హింస పెట్టారు, ఏం బేసిస్ మీద కేసు పెట్టావు? అంటే మా అత్తయ్య మావయ్య ఒకే ఆడపడుచు, తను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అందరి మీద పెట్టాను. కాకపోతే చాలా మంచి వాళ్ళండి. ఇప్పుడంటే ఏం లాభం అమ్మా? మా ఆయన బంగారం, మా అత్తమామలు చాలా మంచి వాళ్ళు, ఇప్పుడంటే మాటలు. వాళ్ళు 3 చెరువులు నీళ్లు తాగించి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 ప్రదక్షిణాలు చేయించుంటావుగా. చాలా తప్పు చేశాను, దాని వల్ల నేను తనని అసలు ఫేస్ చేయలేకపోతున్నాను. ప్రేమించింది నువ్వు, లవ్ చేసింది నువ్వు, భర్త కావాలి అనుకున్నది నువ్వు, గొడవలు పడంది నువ్వు, లేని గొడవలు సృష్టించుకుంది నువ్వు. ఇతన్ని ఇరికిస్తావు, అత్తమామల్ని ఇరికిస్తావు, ఆడబడుచుల జీవితాన్ని సర్వనాశనం చేస్తావు, మళ్ళీ అదే కుటుంబంలోకి వెళ్ళి నేను కాపురం చేస్తానంటావు. ఎక్కడ వర్కౌట్ అవుతుందమ్మా? కొండమే కోతిని తీసుకొస్తుంది అనుకున్నావు అందమైన జీవితం ప్రతిసారి అందరికీ. ఏదైతే కనుక ఎవరైతే వేలెత్తి చూపెట్టావో, ఎవరినైతే కనుక పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారో ఆ ఇంటికే వెళ్తానంటున్నారు. వాళ్ళు ఒప్పుకున్న మాట దేవుడు ఎరుగు, కానీ నువ్వెలాగో ఒప్పించాలనుకుంటున్నావు వాళ్ళని. అసలు విడిపోవటానికి మీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటమ్మా? సార్ యాక్చువల్లీ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. దాని వల్ల మా ఇంట్లో వాళ్ళకి ముందు నుంచి ఇష్టం లేదు, వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇష్టం లేదు. వాళ్ళైతే ఎప్పటి నుంచో విడగొట్టాలనే అనుకుంటున్నారు. అవి కారణాల వల్ల నాకు చిన్నవి, నేను ఒక ఎంప్లాయీని, నేను ఇంట్లో పని చేసుకొని పాపని చూసుకొని నేనే వర్క్ చేసుకొని నేనే వెళ్లేదాన్ని. వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసేవారు కాదు. ఇవన్నీ రీజన్స్ వాళ్ళు మనసులో పెట్టుకొని నాకు చెప్పేవారు అనమాట. నువ్వు ఇంటికి కోడలువా, పని మనిషివా అని చెప్పి నాకు ఇలా చిన్నవి చెప్పి నన్ను అయితే పూర్తిగా మార్చేశారు. కోడలునా పని మనిషినా అని నాలో నాకే అనిపించేలాగా చేశారు. అదేలేమ్మా, నీకంటే వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు మనసులో. నచ్చని పెళ్లి కదా ఇంటర్ కాస్ట్. నాకైతే మా హస్బెండ్ కావాలండి, నాకు నా పాపకి తండ్రి కావాలి. ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, ఏం చేద్దాం?
సార్ అతను ఒప్పుకోవాలనే నేను కోరుకుంటున్నానండి. మీ ద్వారా ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పి మీకు నేను కాంటాక్ట్ అయ్యాను. కాకపోతే పాప కస్టడీ నాదేనండి. చిన్న పాప కాబట్టి నా దగ్గరే ఉంటుంది. తను పాపని యాక్సెప్ట్ చేస్తే పాపని తనకి ఇచ్చేసి నా లైఫ్ నేను ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఏదో ట్రైన్ ఎక్కుతున్నాను అని అదే చెప్తున్నా కదా, ఇంత సింపుల్ గా లైఫ్ ఏదో ట్రైన్ బస్సు ఎక్కుతానండి మా పాపను అక్కడ ఇచ్చేస్తానండి అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇప్పుడు ప్రతి పాపను కూడా సమస్యకి లైఫ్ ఎండ్ చేసుకోవటం పరిష్కారం కాదమ్మా ప్రశాంతి. పనికిరాని కారణాలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఇంట్లోంచి పారిపోయావు కదా, బయటకు వచ్చేసావు. మరి వాళ్ళు ఎండ్ చేసుకోకూడదా? బిడ్డను చూసే యోగ్యం కూడా లేదా పాప అతనికి? ఏం చేయని తప్పుకి ఈ రోజు మంచోడండి మంచోడండి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత భర్తను ఎంత పొగిడి అత్తమామల్ని ఎంత పొగిడితే మాత్రం ఏం లాభమమ్మా? ఇప్పుడు మళ్ళీ చచ్చిపోతానంటావు. ఎక్కడికక్కడ బిడ్డను పావుగా వాడేయటమే. బిడ్డను అక్కడ ఇచ్చేస్తాను నేను చచ్చిపోతానంటే అమ్మ నువ్వు చచ్చిపోకమ్మా నువ్వు ఆయన నీకు ఇస్తావు అని అంటావు అనుకున్నావా? నీ జీవితం నీ బాధ్యత. ఇప్పుడు తను నన్ను క్షమించి నన్ను యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కాదమ్మా, దానికంటే ముందు నేను మీ కేసు యాక్సెప్ట్ చేయాలి మేము ముందుకు వెళ్ళాలంటే సూసైడ్ అన్న పదం మళ్ళీ జీవితకాలంలో వాడద్దు. ఓకేనా? ఒక తల్లికి ఒక బిడ్డకి తల్లివి నువ్వు. ఎన్నో ఆశలు కోరికలతో మీరు అనుకుంటే ఆ బిడ్డను కన్నారు. మీ ఇద్దరి మధ్యన ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత విడిపోతాం అనేటటువంటి ఆలోచన ఉంటే బిడ్డను కనకుండా ఉండవలసింది. ఇప్పుడు తల్లి అని బిడ్డను చేస్తారా మీరు? ఏ హక్కు ఉంది మీకు? ఏ అధికారం ఉంది? తల్లిని ఎవరు రీప్లేస్ చేయలేరు ప్రశాంతి, అది గుర్తుపెట్టుకోండి. పిచ్చి మాటలన్నీ విరమించుకుని పాయింట్కి రామ్మా. అలాంటి మాటలు మాట్లాడను అంటే కనుక మేము ఏమన్నా ప్రయత్నం చేస్తాం. ఓకేనా? కానీ నాకు మీరు కూడా ఒక మాట ఇవ్వాలండి. అన్ని కండిషన్స్ నీ జీవితంలో చెప్పు. నేను నా భర్తతో కలిసి ఉండాలని అనుకుంటున్నానండి. ఒక్కలేని తప్పు చేశాను. ఇవన్నీ నన్ను క్షమించి నా భర్త యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. భర్త కాదమ్మా, ఎక్స్ హస్బెండ్. నువ్వు ఎలా భర్త అవుతావు? డివోర్స్ ఇచ్చినప్పుడు భర్తే, ఇవ్వనప్పుడు భర్తేనా? సరే చెప్పలే. మీరే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలండి. మీరు చాలా కాపురాలు నిలబెట్టారు. ఓకేనమ్మా, ఒక కండిషన్ పెట్టద్దు. మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అతనికి ఒక మనసు ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు ఏమైంది అంటే కనుక కేవలం నువ్వు ప్రేమించిన వ్యక్తినే కాదు అతని కుటుంబ సభ్యులను అందరినీ కూడా నీ శత్రువుల కింద మార్చుకున్నావు. ఇప్పుడు ఇతని మనసు కరిగిన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మీ పేరెంట్స్ అంటారు వద్దమ్మా వద్దమ్మా అంటే నువ్వు వాళ్ళ మాట విని నువ్వు బయటికి వెళ్ళావు. ఇప్పుడు అలాగే అతని పేరెంట్స్ కూడా ఎందుకురా బాబు ఒకసారి చుక్కలు చూపెట్టినటువంటి అమ్మాయి ఇంకోసారి వచ్చి నరకం చూపెడతామో, మా ఆయుష్ ఎందుకురా తగ్గిస్తావు, వెనక్కి తగ్గరా బాబు అని అంటే వాళ్ళ మాట అంటాడు. మా మాట ఎందుకు వింటాడు అతను? అయినా కానీ ఒక ప్రయత్నం చేద్దాం. నేను పూర్తిగా నీ యొక్క వేదనని కొట్టిపారేయట్లేదు. మీ రిక్వెస్ట్ని లెటెస్ట్ ట్రై. అతనితో ఒకసారి మాట్లాడదాం. మీరు కలుపుతారా ఫోను, మమ్మల్ని కలపమంటారా? సార్ మీరే చేయండి సార్. నేను కాల్ యాక్సెప్ట్ చేస్తాను. సరే మేమే కాల్ చేస్తాం. ఏం పేరమ్మా మీ హస్బెండ్ పేరు? నిఖిల్ అండి. నిఖిల్. ఓకే, లైన్లో ఉండండి. హలో హలో, నిఖిల్ గారా అండి? అవునండి. ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే, నాకెందుకు కాల్ చేశారండి? మీ వైఫ్ మాకు ఒక మెయిల్ పెట్టారండి. వైఫ్? నాకెవరు వైఫ్ లేరండి. నేను సింగిల్. రాంగ్ నెంబర్ కాల్ చేశారు అనుకుంటా. ప్రశాంతి తెలుసా మీకు? ఒకప్పుడు తెలుసు. మీరు ప్రేమించిన అమ్మాయి? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఒకప్పుడు అండి అది. ఒక్కసారి ప్రముఖ సైకియాట్రిస్ట్ ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, మీతో మాట్లాడతారు ఒక్కసారి. ఓకేనా? అంటే దేని గురించి మాట్లాడతారు? అదే మాట్లాడతారు. చెప్పండి. మేము మాట్లాడేది నీకు చాలా అసందర్భంగా, అనవసరంగా, టైం వేస్ట్గా నీకు అనిపించవచ్చు. కానీ ఇది ఎవరికో చాలా అవసరంగా, చాలా ఇంపార్టెంట్గా, జీవన మరణ సమస్యగా మారినటువంటి ఒక వ్యక్తి మాకు ఈమెయిల్ పంపించారు. ఎవరో కాదు, మీ ప్రశాంతి. ఈరోజు నువ్వు తెలీదు, ఎవరో నాకు తెలీదు, నేను సింగిల్ అన్నా కూడా మీ ప్రయాణం ఏంటన్నది మాకు తెలుసు. మేము కొట్టిన నెంబర్ కూడా మాకు బాగా తెలుసు. మేము కొట్టింది కరెక్ట్ నెంబర్కే కొట్టాం. ప్రశాంతికి మీరు భర్తని వినటానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఎక్స్ హస్బెండ్ కింద మీరు వినటానికి ఇష్టపడతారేమో. కానీ కాబట్టి ఈరోజు ఆవిడ మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమండి ప్రేమ నిజమండి, పెళ్లి కూడా నిజమండి, నేను చేసినటువంటి పొరపాట్లు తప్పుడు పనులండి, ఎవరో చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా నా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత నేను తప్పటడిగేశాను. ఈరోజు నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఆ తప్పులు ఏవి కూడా పునరావృతం అవ్వదు. నా బిడ్డకు ఒక తండ్రిని ప్రసాదించండి అని. ఏం చేద్దాం? లేదండి, ఇంకొకసారి వద్దనుకుని కాదు, ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అసలు? పోనీ మీ వర్జన్ మీరు చెప్పండి, కలుస్తారు లేదో తర్వాత చూద్దాం. అంటే మేము ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాము. కరెక్ట్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. కరెక్ట్. సో 5 years బ్యాక్ మ్యారేజ్ అయింది. మాకు పాప కూడా పుట్టింది. పాప పుట్టిన 1 year, పాప పుట్టక ముందు 1 year అంతా మంచిగానే ఉండే.
పుట్టిన తర్వాత కొంచెం ఫ్యామిలీలో ఏదో మా పేరెంట్స్ ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, నాతో గొడవ పెట్టుకోవడం. అప్పటికి నేను చెప్తానే ఉన్నాను, అది ఫ్యామిలీ అన్నాక ఇలా ఉంటుంది, కొంచెం ఉంటుంది. నువ్వు మనం లవ్ చేసుకున్నప్పుడే చెప్పారు కదా ఇట్లా అడ్జస్ట్ అవుతాలి ఫ్యామిలీలో, నాకు ఇలా మా పేరెంట్స్ ఉంటారు, మమ్మీ డాడీ మా చెల్లి ఉంటారు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తే తను ఓకే నేను అడ్జస్ట్ అవుతాను, నాకు నువ్వు కావాలి, మీ ఫ్యామిలీ కావాలి, అది ఇది అని చెప్పేసి తను నాతో పెళ్లి చేసుకుంది. పాప పుట్టిన 6 months తర్వాత తను ఇంకా స్టార్ట్ చేసింది అనమాట. లైక్ నేనేంటే మీ ఇంట్లో పని మనిషినా, నేనైతే మీరు చెప్పిన పనులు చెయ్యాలా, అది ఇది అని చెప్పేసి గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ మాటలు చెప్పేది విన్నది, వాళ్ళు చెప్పిన మాటలే నమ్మింది. సో నేను వద్దనుకుని వెళ్ళిపోయింది. నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. నేను ఎప్పుడు ఒక పన్నెత్తి మాట గానీ చెయ్యెత్తి దెబ్బ గానీ కొట్టలేదు. మా ఊర్లో మా ఫ్యామిలీ అంటే కొంచెం ఒక గౌరవం ఉన్న ఫ్యామిలీ, అలాంటిది మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మా పరువు అంతా బజార్కి ఇచ్చి వద్దనుకుని ఇంకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గుర్తురాంది ఇప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు నాకు కావాలని చెప్పేసి నేను వస్తాను అని చెప్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానండి? ఎప్పుడు కూడా నాకు నిఖిల్ అంటే ప్రేమ ఉంది, నన్ను బ్రెయిన్ వాష్ చేశారండి, డైవర్ట్ చేశారు, ఇది నేను మనస్ఫూర్తిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, తొందరపాటుతో పెట్టిన సంతకమే అని అంటుంది ఆ అమ్మాయి. తొందరపాటుతో తీసుకున్నప్పుడు తొందరగానే విడిపోయింది కదండి, ఇంకెందుకు మనం కలవాలనుకోండి. ఓకే ఇప్పుడు వస్తుంది కలుస్తుంది, మళ్ళీ ఇలా చేయదని గ్యారెంటీ ఏంటండి? ఆమె రియలైజ్ అయింది, ఇంతకు ముందులాగా ఆమె అనట్లేదు, తన వైపే తప్పుందని ఒప్పుకుంటుంది. నా పేరు మీద ఇన్ని డబ్బులని ఇచ్చాను, పాపకి చూసుకుంటున్నాను, ఇన్ని రోజులు నా డబ్బులతో చుక్కబడింది, ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఇప్పుడు ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ నా కోసం అని వస్తున్నా. కాదు 2 సంవత్సరాలు ఆమె రియలైజ్ అవడానికి టైం పట్టిందేమో, మార్పు రావడానికి ఇంత టైం పట్టిందేమో. సరే అండి, నేను పాపను చూడడానికి వెళ్తున్నాను, పాపతో మాట్లాడుతున్నాను, అప్పుడే నన్ను అడగచ్చు కదండి. సారీ కెనాట్ మేక్ ఏ డెడ్ మ్యాన్ అలైవ్ అంటారు. ఒక క్షమాపణ అనేది చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించలేదు. విరిగిపోయినటువంటి గుండెల్ని మనం ఏదో ఫెవికాల్ ఇంకో దాంతో అతికించలేము. మీ మనసు ఏంటి అనేది మాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే ఎవరో తెలియనటువంటి అమ్మాయి మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మీ పేరెంట్స్ని అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా డొమెస్టిక్ వైలెన్స్ ఆ వైలెన్స్ అని కేసులు పెడితే అనుకోవచ్చు. కానీ ప్రేమించినటువంటి వ్యక్తి తల్లిదండ్రులను ఎదిరించి నువ్వే జీవితం సర్వస్వం అనేది ఇప్పుడు కూడా అదే మాట అంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఒక యాంగిల్ కూడా ఆలోచించండి. అంటే మీరు ఆ అమ్మాయితో మళ్ళీ కంటిన్యూ అవుతారు లేదన్నది పక్కన పెట్టేసండి. ఒక ఓపెన్ మైండ్ సెట్తో, ఒక ఓపెన్ హార్ట్తో 1-2 మాటలు నేను మాట్లాడతాను, ఆలోచించండి. ఈ అమ్మాయి యొక్క మనస్తత్వం, మీ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రేమ గురించి అర్థమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నిఖిలే. ప్రేమ అయితే స్వచ్ఛమైంది. ఓకే, వేరే హెడ్స్ అన్ని దూరి లేనిపోని అంశాలన్నీ క్రియేట్ చేయటం వల్ల ఇవన్నీ కూడా అమ్మాయికి వచ్చినటువంటి ఆలోచనలు కాదు అన్నట్టుగా మేము బల్లగుద్ది చెప్పగలం. ఓకేనండి, ఈ అమ్మాయికి వచ్చిన ఆలోచనలు కాదు. ఎవరన్నా ఆలోచనలు పెట్టచ్చు, ఈ అమ్మాయికి ఆ మాత్రం బుద్ధి లేదండి అని మీరు అనొచ్చు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే కొద్దిగా ఆ డెలివరీ తర్వాత మీకు తెలియనిది ఏముంది, కొద్దిగా మానసికంగా చిన్నపాటే ఆలోచన శైలి, హార్మోన్స్ ప్రభావం, పోస్ట్మార్టం డిప్రెషన్ అంటారు. ఈ అమ్మాయి కూడా అటువంటి డిప్రెషన్, మీ మాటల్లోనే మీరు అన్నారు బిడ్డ పుట్టేంత వరకు ఒకలా ఉంది, బిడ్డ పుట్టేంత తర్వాత ఇంకో విధంగా ఉందండి. ఈ పోస్ట్మార్టం డిప్రెషన్ అనేది చాలామంది మగవాళ్ళు, చాలా కుటుంబాలకి, ఎస్పెషలీ అత్తారింట్లో చాలామందికి అర్థం కానటువంటి ఒక సబ్జెక్టు. ఈ డిప్రెషన్లో ఏమవుతుందంటే చిన్నపాటి సమస్య కూడా ఊహించుకున్నటువంటి పెద్ద సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. ఉక్కిరి బిక్కరు అవుతారు, ఈ వాతావరణం నాకు కరెక్ట్ కాదు, సరైనటువంటిది కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. అదేవిధంగా అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా ఎవరైనా వచ్చి అవునమ్మా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, ఇది కరెక్ట్ కాదు, అందులో ఎక్కడైతే పెరిగిందో వాళ్ళే మాట్లాడేటప్పటికి ఏమో నేను ఎక్కడైతే పడకూడదో అటువంటి వాతావరణంలో పడ్డానేమో, ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది, ఇప్పుడు నాకు బిడ్డ పుట్టేసింది, ఇప్పుడు నేను రియలైజ్ అయిపోతే ఇక్కడే నేను సమాధి అయిపోతాను, లేదంటే ఇక్కడే నా జీవితం సర్వనాశనం అవుద్ది అనేటటువంటి భయంతో బిడ్డనెత్తుకుని బయటకు వచ్చేసింది ఈ అమ్మాయి. అన్ని స్పీడ్ అయిపోయినాయండి. కానీ నేను అనేది ఏంటంటే, మీకు తెలిసినటువంటి ఈ అమ్మాయి నిస్వార్థంగా మీరిద్దరూ చాలా చక్కగా ప్రేమించుకున్నారు, పెద్దలందరినీ ఎదిరించారు. దురదృష్టకరమైనటువంటి ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి ఒక వినకూడనటువంటి 4 మాటలు తీసుకున్నటువంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉంది. కానీ ఒక్కటైతే మేము చెప్పగలమండి, చాలా తక్కువ టైంలోనే మీరు అసెస్ చేసారా ఆవిడ మెంటాలిటీ డాక్టర్ గారు అని మీరు అనొచ్చేమో. కానీ అప్పుడు ఇప్పుడు పెళ్ళి ఒకసారి ఉంది, ఒకసారి లేదు, డివోర్స్ అయిపోయింది. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఆ అమ్మాయి మనసులో మీరు ఎప్పుడు చెరిగిపోలేదు. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, తెచ్చేసుకుంటాను, మళ్ళీ రేపో మాపో మళ్ళీ ఒక పాపో బాబు పుడతారు, అప్పుడు కూడా సేమ్ డిప్రెషన్ వస్తుంది, అప్పుడు కూడా సేమ్ ఇలా చేయడం గ్యారెంటీ. సారీ, మంచి ప్రశ్న అండి, మంచి ప్రశ్న అడిగారు. ఎవరిని అడుగుతారు? పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏర్పడటానికి కారణం కూడా చుట్టుపక్కల మనుషులు, వాతావరణం కూడా కొంతవరకు కారణం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంతో కొంత యాక్షన్ ఉంటే ఆ అమ్మాయి విపరీతమైన రియాక్షన్కి వెళ్ళింది.
నెక్స్ట్ డెలివరీకి ముందు ఇంట్లో ఉండేటటువంటి వాతావరణాన్ని కూడా చరిసమానంగా ఇంప్రూవ్ చేసుకోండి మీరిద్దరుని. ఆ అమ్మాయికి ఒత్తిడి లేకుండా అందరూ ఆ అమ్మాయిని సానుకూలంగా స్పందించి ఒక ప్రేమ ఆప్యాయతలతో చూసుకునేటటువంటి పరిస్థితి తీసుకురండి. కల్పించండి ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడో చోట డిస్టర్బ్ అయింది, ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి అయ్యి ఈ వాతావరణంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయికి కావాల్సినటువంటి స్వేచ్ఛ, ఆ అమ్మాయికి ఉండేటటువంటి స్థానం కొద్ది భగ్నం అయింది. అది అమ్మాయి మానసికంగా బాధపడింది. మా ఇంట్లోనే నీకు అమ్మా నాన్నలు ఉన్నారు, అత్తమామలు కాదు అనే వాతావరణాన్ని క్రియేట్ చేయనండి, ఏ పోస్ట్ పార్టం డిప్రెషన్ రాదు. అదంతా తర్వాత చూద్దాం. అక్కడి వరకు ఇప్పుడు ఈ అనుభవంతో ఇక్కడి వరకు వచ్చారు. ఈ అనుభవం నేర్పించినటువంటి పాఠాలతో నెక్స్ట్ అక్కడి వరకు ఎందుకు వెళ్తారు? మాలాంటి వాళ్ళు ఉంటాం, మేము కౌన్సిలింగ్లు చేసుకుంటాం, లేదంటే ఇంకోటి ఏదో చేసుకుంటాం. గత అనుభవాలు బట్టి మీ అప్రోచ్ స్టైల్ ఆ అమ్మాయికి మార్చుకుంటారు, హ్యాపీ అట్మాస్ఫియర్, ఫ్రీడమ్ క్రియేట్ చేస్తారు. ఎందుకు వస్తుంది మళ్ళీ? నిఖిల్ నీతో ఒకసారి మాట్లాడాలి. నిఖిల్ ఏం లేదు, నీతో మాట్లాడడానికి ఏం లేదు. అలా కాదులే నాన్న, 1 minute నాన్న ప్లీజ్. నేను సింగిల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను. నా లైఫ్ లో నువ్వు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావు అనుకుంటున్నాను. అక్కడ హ్యాపీగానే ఉండు, నేను ఇక్కడ హ్యాపీగానే ఉంటాను. కాదు, ఒక్క మాట విని, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటున్నాను కదా. నాకు బిడ్డకు ఒక తండ్రి కావాలి, నాకు కూడా హస్బెండ్ కావాలి, అసలు నువ్వే అది కావాలి. ఇన్ని రోజులు గుర్తుకొచ్చిందా నీకు? ఇన్ని రోజులు నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా. మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు. అక్కడ మానసికంగా ఇబ్బంది పడలేదా నీ భార్య? మీ అమ్మగారు మీ నాన్నగారు అనేటటువంటి కొన్ని మాటలు, లేదంటే మీ సిస్టర్ అన్నటువంటి కొన్ని మాటలు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కొన్ని అష్ట కష్టాలు పడిందని చెప్పి ఈమెయిల్లో మాకు పంపించింది ఆ అమ్మాయి. ఇవన్నీ వాస్తవాలు కాదా? నువ్వు అమ్మాయికి అప్పుడు ఆ టైంలో సపోర్ట్గా నిలబడలేకపోయావు. నా వైపు కూడా ఒక్కసారి ఆలోచించు. నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి అలా కేసు పెట్టవలసిన అవసరం నాకు వచ్చింది. నేను ఇట్లాగే సింగిల్ గానే ఉంటున్నాను, సింగిల్ గానే హ్యాపీగా బతుకుతున్నాను. లేదు, మరోసారి ఆ పాపకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ పాపకు ఒక తల్లి ఉంది, అంతే. నేను ఎవరి మాటలు ఇంకొకసారి వినను. నేను తప్పు తెలుసుకున్నాను. ఒక్క మాట వింటావా? ఎన్ని రోజులు వింటానే ఉన్నాను కదా, ఇన్ని రోజులు వినే కదా, నీ మాట విని కదా ఇంతవరకు తెచ్చేసుకున్నాను. పెళ్లి మా ఇంట్లో ఇష్టం లేదన్న సంగతి నీకు ముందు నుంచి తెలిసిందే కదా. తెలుసు. ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో వాళ్ళు విడగొట్టాలనే చూస్తున్నారు. అలాంటి చెప్పుడు మాటలు విని నేను దూరం చేసుకున్నాను. అంటే వల్ల నేను సఫర్ అవ్వలేదని నువ్వు అంటున్నావు. నువ్వు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తూ నేను సఫర్ అయ్యానా లేదు నీకు అసలు ఎలా తెలుస్తుంది? అసలు నేను ఇంట్లో పడే బాధలు ప్రతిరోజు నీకు చెప్తున్నాను, అవి నీకు ఇంకొకలాగే అర్థమవుతాయి. బాధపడేది లేదు కదా, నీకు ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? సరే, బాధపడుతున్నావు కదా, అందుకని ఇంకెందుకు మళ్ళీ బాధపడ్డం ఎందుకు, వచ్చి మళ్ళీ బాధపడ్డం ఎందుకు? నువ్వు అక్కడే ఉండిపో కదా మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే. నీ తనంలో చేసిన తప్పు అది. లవ్ చేస్తే సర్దుకొని పోవాలి. నేను తప్పు చేసాను, నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇది అల్లుకుంటూ పోతే ఎక్కడికో పోతుంది. ఓకే, ఇక్కడ మేము మాకు అనిపించేది, మేము మాకున్నే అనుమానంతో మేము ఆలోచించేది ఏంటంటే కనుక, ఇక్కడ ఆ అమ్మాయి తీసుకునేటటువంటి నిర్ణయం చాలా స్పీడ్గా అగ్రెసివ్గా ఉన్నా కూడా ఎంతో కొంత అక్కడ ఉండేటటువంటి ఇంట్లో అమ్మాయికి ఒక సఫరింగ్ ఉంది కాబట్టి, సిచ్యువేషన్ బట్టి సఫరింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని ఒక ఇన్పుట్ ఇచ్చేటప్పటికి ఆ ఇన్పుట్ బట్టి కొట్టుకుపోయి విడాకుల మీద తొందరపాటు సంతకం పెట్టింది. అదేవిధంగా కేసుల విషయంలో కూడా తొందరపడింది. అంతవరకు మేము ఒప్పుకుంటాం. ఇవన్నీ కూడా అమ్మాయి చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు వన్ సైడెడ్గా ఒక భర్తగా ప్రేమించినటువంటి వ్యక్తిగా, అట్లీస్ట్ భర్తగా కాకపోయినా ఒక ప్రేమించినటువంటి వ్యక్తిగా ఏమీ లేకుండానే మా భార్య ఓవర్ రియాక్ట్ అయిందనే మాట ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమించింది ఒకే బేస్మెంట్ మీద నమ్మకం. ఆ నమ్మకం నీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఎదిరించి ఆ అమ్మాయి వచ్చి మీ ఇంట్లోకి వచ్చింది పెళ్లి చేసుకుని. అలాంటి నమ్మకాన్ని ఈరోజు మీరేం చేస్తున్నారు? ఏమీ లేదు సార్ ఓవర్ రియాక్షన్, ఏమీ లేదు సార్ ఓవర్ రియాక్షన్ అంటే సఫర్ అయింది అమ్మాయి. ఆ సఫరింగ్లోంచి వచ్చినటువంటి ఈ ఆలోచనలు అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక మంచి ప్రేమికుడిగా మీరు ఒప్పుకోండి. అవును సార్, పెద్దవాళ్ళు తెలుసో తెలియకో 4 మాటలు అనేటప్పటికి అమ్మాయి ఓవర్ రియాక్ట్ అయింది, అంతవరకు నేను ఒప్పుకుంటాను అని అనండి. కానీ ఏమీ లేదు, నువ్వు ఊరికే రియాక్ట్ అవుతున్నావు, పని లేక నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళి అక్కడే ఉండంటే ఎలా అండి అది? ఏమోనండి, నాకైతే మళ్ళీ నమ్మకం లేదు. తను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలాగే చేస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి గతాన్ని మర్చిపోండి. నిజంగా ఒక అవకాశం ఉంటే కనుక ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా కన్విన్స్ చేయాలో ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. బహుశా మీ పేరెంట్స్కి అసలు కంప్లీట్గా డిస్లైక్ ఉంటుందో, వాళ్ళ మనసులు విరిగిపోయి ఉంటాయి. కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా ఈ అమ్మాయి హైపర్గా రియాక్ట్ అయింది అన్నది మనం అందరూ అంగీకరిద్దాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ నేను ఇస్తాను. సేమ్ టైం ఆమె తల్లిదండ్రులకు కూడా ఇవ్వాల్సిన అవసరం. వాళ్ళు ప్రతిసారి ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా అనవసరంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని అది ఈ అమ్మాయి బట్టి ఉందిలేండి. కానీ ఆల్రెడీ ఒకసారి చంద్రవందరు చేశారు, మళ్ళీ ఇంకోసారి చేయడానికి ఈ అమ్మాయి ఒప్పుకోకూడదు. నేను అనేది ఏంటంటే, ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి పునరావృతం అవ్వకుండా, మీకు తెలుసు అకారణంగా విడాకుల వరకు వెళ్ళిపోయింది ఈ సబ్జెక్ట్ అనేది మీకు తెలుసు. కానీ ప్రేమించినటువంటి అమ్మాయి భారీగా మీ పక్కన ఆవిడని తప్ప ఎవరిని ఊహించుకోకపోవటం వల్ల మళ్ళీ పెళ్ళే వద్దండి, ఈ అమ్మాయి ఒకసారి వచ్చింది, ఆ స్థానం ఎప్పుడు ఖాళీగా ఉంటుందని మీరు అన్నారు. అంటే అంత గాఢమైనటువంటి ప్రేమ అనమాట మీది. ఆ ప్రేమని ఇంకొద్దు ముందుకు తీసుకెళ్ళి ఆ కన్న బిడ్డకి ఒకే దఫా
తల్లిదండ్రులు ఇద్దరిని ఒకేసారి చూసే అవకాశాన్ని ఇవ్వండి. ఒకసారి అమ్మని చూడాలి, ఒకసారి నాన్న చూడాలి, వాళ్ళిద్దరిని కలిపి ఎప్పుడు నేను చూడలేను, ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఇరు చేతులు పట్టుకుని నేను కలిసి నడవలేను అనేటటువంటి దుర్భర పరిస్థితి ఎందుకండి? ఘోరాతి ఘోరాలు జరగకూడనటువంటి అన్యాయాలు జరిగితే కనుక ఈ క్షణమే విడిపోండి, ఎప్పటికీ కలుసుకోకండి. మీరు అలాంటి వాళ్ళు కూడా కలిసి ఉంటున్న సందర్భాలు ఉన్నాయి. చాలా చిన్న విషయం వీళ్ళు కలవాలనుకుంటే అసలు పిల్లల గురించి మేడం కాంప్రమైజ్ అయ్యి స్టెప్ అవుతున్నారు. మీరు చిన్న కారణాలే అంటున్నారు, ఆ అమ్మాయి చిన్న కారణాలు అంటుంది. మీరు అనవసరంగా ఒక విధంగా అమ్మాయిని అర్థం చేసుకోలేదు, మీ ఇంట్లో ఏవో చిన్న చిత్క సమస్యలు కొని తెచ్చారు, ఆ అమ్మాయిని దాన్ని పెద్దగా ఊహించుకుని వాళ్ళ అమ్మ నాన్న మాట వింది. ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఎవరో ఆలోచన వాళ్ళు పెంపొందించుకున్నారు. మీరిద్దరు ప్రేమికులుగా మీరు ఒక అడుగు ముందే వేసుకుని మళ్ళీ రీయునైట్ అవటానికి, మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి మీరు రెడీ అవుతే కనుక మీ వెనకాతలు ఉన్నటువంటి సైన్యము వాళ్ళ మనోభావాలు ఏవైతే దెబ్బతిని ఉంటాయో వాళ్ళకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం నేను నిరుపమ మేడం చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఛాన్స్. అంటే ఇప్పుడు నా భార్య నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలా అండి? మీరు 2 అనుకుంటారో 3 అనుకుంటారు, తప్పుగా అనుకోకండి. 2 అనుకుంటారో 3, ఇవన్నీ నంబర్స్ అండి. ఇక్కడ ఏదైనా ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఉంది అంటే కనుక ప్రశాంతి లవ్స్ నిఖిల్, నిఖిల్ లవ్స్ ప్రశాంతి, అదొకటే కాన్స్టెంట్ ఫ్యాక్టర్. మధ్యలో పెళ్లి జరిగింది, విడాకులైంది, కేసులు వచ్చినాయి, కేసులు విరమించుకున్నారు, అనవసరమైన వాళ్ళు జోక్యం చేసుకున్నారు, పెంట చేశారు. ఇవన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టండి. ఆ లవ్ అనేటటువంటిది చాలా పదిలమైనటువంటి, చాలా బలమైనటువంటి పునాది. అందు గురించి ఇప్పటికి కూడా 2 years పాటు ఎన్నో సంబంధాలు వస్తాయి, మీరు చేసుకోలేదు, ఎన్నో సంబంధాలు వస్తాయి, ఆ అమ్మాయి కూడా చేసుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి బిడ్డకి తండ్రి కావాలి అనుకుంటుంది, బిడ్డ అమ్మ నాన్న ఇద్దరు కావాలి అనుకుంటున్నారు. మీరు కూడా మానసికంగా ఈ అమ్మాయి కావాలి అనుకుంటున్నారు, ఎటు వచ్చి బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. సో ప్రేమ పదిలంగా ఉంది కాబట్టి సిచ్యువేషన్ ఈజీయే. చాలా సందర్భాల్లో పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాము, ఇక్కడ 2 పెళ్లిల మధ్యలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాం. ఏదైనా తప్పులేదు. ఒక మంచి కుటుంబాన్ని, ఒక ఇద్దరు మంచి ప్రేమికుల్ని, స్వచ్ఛమైనటువంటి ప్రేమను కాపాడుకోవటం గురించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగినా పర్వాలేదు. నిఖిల్ ఒక్కసారికి నన్ను క్షమించి నిఖిల్, మళ్ళీ ఇలాంటి తప్పు నేను అసలు జన్మలో చేయను నిఖిల్. నన్ను నా పాపని యాక్సెప్ట్ చెయ్యు. నేను మా అమ్మ నాన్న అక్క వీళ్ళెవ్వరి మాట వినను, వాళ్ళు ఎన్ని చెప్పినా నేను విన్ను. నాకు నువ్వు నేను ఇద్దరం చాలు, నాకు ఇంకెవరు వద్దు నిఖిల్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి మన సార్ దగ్గరికి వెళ్ళండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. 100% పాజిటివ్ గా డెసిషన్ తీసుకుంటారు. మీరిద్దరు రండి, నా దగ్గర రండి, తర్వాత డబుల్ ఓకే అవుతుంది. ఓకే, రైట్. చాలా చాలా థ్యాంక్స్ అండి. గుడ్ లక్ అమ్మా. ఐ థింక్ ఇట్ షుడ్ ఆల్ బి ఎ సక్సెస్ స్టోరీ. నాకు చాలా నమ్మకంగా ఉంది, భయపడవలసిన అవసరం లేదు. రైట్ అమ్మా, త్వరలో వస్తారనుకుంటున్నాను డాక్టర్ గారి దగ్గరకు. 20 years బ్యాక్ ఇదే ప్రొఫెషన్ లో ఉన్నానండి, 10 years బ్యాక్ ఇదే ప్రొఫెషన్ లో ఉన్నాను, ఇప్పుడు 25 years తర్వాత కూడా నేను ఇక్కడే ఉన్నాను. కారణాలు విడిపోవటానికి, విడాకులు తీసుకోవటానికి అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో చూసేటటువంటి కారణాలు చూస్తే కనుక మైండ్ బ్లోయింగ్ అండి. ఏ కారణం లేకుండా విడాకుల వరకు వెళ్తున్నారు, ఈగోలకు పోయి కారణాలకు వెళ్తున్నారు. అనవసరమైనటువంటి తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్. పెళ్ళి అయ్యింది, భార్యాభర్తలు అయ్యారు, మీరు అక్కడ ఆగండి. కాదు, ఏమవుతుందమ్మా నీ జీవితంలో, వంట చేసావా, పప్పు ఉండేవా, ఏం చేశాడు, మీ ఆయన ఏమన్నాడు, ఎక్కడ, ఎందుకండి ఇవన్నీ? సో పేరెంట్స్ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా విపరీతంగా ఉంది, స్టెప్ బ్యాక్ అవ్వండి. అమ్మాయిలు అబ్బాయిలు దయచేసి అర్థం చేసుకోండి, పెళ్లికి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక విలువ అనేటటువంటి ఉంటుంది. పెళ్ళే జీవితం, పెళ్ళే బలం. ఈ సమాజం, ఈ మనుగడ, ఈ మన జీవితాలు ఇలా ముందుకు వెళ్ళాలి. విడిపోవటానికి కారణాలు 1,000,000 ఉంటాయి, కలిసి ఉండటానికి భగవంతుడు నిర్ణయించినటువంటి భయంకరమైన చాలా అద్భుతమైనటువంటి కారణాలు ఉంటాయి. అనవసరమైనటువంటి పంతాలకి, అనవసరమైనటువంటి ఈగోలు పోకుండా ఎవరైతే ముందుగా భార్యాభర్తల్లో ముందుగా మెట్టు దిగుతారో వాళ్ళ కుటుంబాన్ని, జీవితాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. మెట్టు దిగటంలో పోటీ పడండి, మెట్టు ఎక్కటంలో కాదు. నేను గెలుపొందాలి అని చెప్పి ఇదేమి యుద్ధ భూమి కాదు, ఇది ఒక జీవితం, ఒక కుటుంబం. ఇందులో నేను గెలవాలి, నా మాట గెలవాలి, నా యాక్షన్ గెలవాలి, నా మాట పరువు ఎవరా, నా గౌరవం ఎవరా అనేటటువంటి విధంగా వద్దు. కాబట్టి సర్దుకుని దిద్దుకుని పోవటం అనేటటువంటి జీవితం. అకారణంగా పనికిరానటువంటి కారణాలకి తొందరపడి సంతకాలు పెట్టేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలు సర్వనాశనం చేసుకోకండి. టైం ఈజ్ ఎ హీలర్. సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, ఈ రోజు జరగలేదు, రేపు జరుగుతుంది, ఈ సంవత్సరం జరగలేదు, వచ్చే సంవత్సరం జరుగుతుంది, ఆ నమ్మకంతో ఉండండి. ప్రత్యేకంగా పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఇలాంటి విడాకులు, ఈ గొడవలు, ఈ కోర్టులు, ఈ కేసులే ఉండవు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.